అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడ సింగనగర్లో పరిస్థితి ఏమాత్రం మారలేదు. నిన్నటి వరకు కూడా వరద కొంచెం తగ్గిందని భావించారు. చాలామంది ఇళ్లలోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజు నుంచి కూడా మళ్ళీ వరద వచ్చి రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం, ఇది సింగనగర్ ప్రాంతం. ఇది ఇటు ఆంధ్రపాప కాలనీకి వెళ్ళే దారి, ఇది ఇటు రాజీవ్ నగర్, సుందరీ నగర్కి వెళ్ళే రోడ్డు. ఇది ఒక్కసారి మనం విజువల్స్ చూడొచ్చు ఏ రకంగా వరద వస్తుంది, ఎంత ఫ్లో వెళ్తుంది ఒకసారి మనం విజువల్స్తో చూడొచ్చు. అంటే మనిషి నిలబడితే పడిపోయేంత రీతిలో కూడా ఈ వరద వెళ్తుందని చెప్పాలి. మరోవైపు నిన్నటి వరకు కూడా వరద తగ్గిందని ఇళ్లకు వచ్చిన చాలామంది ఇప్పుడు మళ్ళీ వరద పెరగడంతో ఎక్కడెక్కడ సర్దుకొని మళ్ళీ వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ట్రాక్టర్ల మీద మళ్ళీ ఎవరికి వాళ్ళు తిరిగి ప్రయాణం అయిపోతూ ఉన్నారు. ఎవరు కూడా ఇళ్లలో ఉండటానికి ఇష్టపడటం లేదు. ట్రాక్టర్ల మీద అందరూ కూడా వచ్చేస్తున్నారు. ఎక్కడ కూడా పడవలు కూడా పనిచేయని పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే వాటర్ ఫ్లో ఒకసారి మనం చూస్తే కనుక ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్లో వాటర్ ఫ్లో ఎంత వేగంగా వస్తుందో చూడొచ్చు. అంటే చాలా వేగంగా వస్తుంది. మనిషిని కూడా పడేసే అంత రీతిలో కూడా వాటర్ వస్తూ ఉంది. మరి బుడమేరుకు సంబంధించి కట్టలు మళ్ళీ తెగడంతో ఇప్పటికే 4-5 చోట్ల కట్టలు తెగిన పరిస్థితి. మరోసారి ఇప్పుడు కూడా ఈరోజు కూడా నిన్న కూడా కట్టలు తెగడంతో ఎక్కడికక్కడ నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మంత్రి నారాయణ కూడా సహాయ చర్యల్లో పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. సార్ సహాయ చర్యలు ఎట్లా జరుగుతుంది? వాటర్ కూడా మళ్ళీ వస్తుంది, సింగనగర్లో మళ్ళీ వాటర్ వస్తుంది, ఎట్లా పరిస్థితి? ఈ వాటర్ కూడా ఇవాళ నైట్ నుంచి తగ్గద్దండి. ఎందుకంటే బుడమేరులో ఎక్కడైతే 3 బీచింగ్లు మళ్ళా పడ్డాయో 2 పూర్తి చేశారు, మరొక దాన్ని హాఫ్ పూర్తి చేశారు. ఇవాళ నైట్కి అది యాక్చువల్గా ఈవినింగ్ కానీ నైట్కి కానీ పూర్తి చేస్తారు. పూర్తి చేసిన వెంటనే యాక్చువల్గా ఈ యొక్క వాటర్ తగ్గుముఖం తగ్గుతుంది. రేపు ఈవినింగ్కి మ్యాక్సిమం వాటర్ తగ్గుముఖం జరుగుతుంది. అంటే ఒక పక్క గంటలు పూడుస్తూ వస్తున్నాయి, మరో పక్క మళ్ళీ గంటలు పడుతున్నాయి. ఏంటి సార్ పరిస్థితి? అంటే అంతకుముందు రిపేర్లు చేయలే కదా ప్రభుత్వం. రిపేర్లు చేయనందువల్ల గంటలు ఎక్కువ పడినాయి. ఇంతకు అంతకుమించి ఏం లేదు. ఆ ప్రభుత్వం కానీ రిపేర్లు చేస్తుంటే ఇంత గంటలు పడి ఉండేది కాదు, ప్రజలకు ఇంత నష్టం జరిగేది కాదు, ఇంత పెనాల్టీ ఉండేది కాదు. అది గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల జరిగిన విషయం. ఈరోజు కూడా నిత్యావసర సరుకులు పంపుతున్నారు. ఇప్పుడే సింగనగర్ మొత్తం మునిగిపోయింది. ఎట్లా సార్ వాళ్ళకి పంపిణీ జరుగుతుందో ఆగిపోయింది? అందుకని ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఎక్కడైతే వాటర్ కంప్లీట్గా పోయి రోడ్లన్నీ క్లీన్ చేసి బ్లీచింగ్ చేశారో అక్కడ ఇవ్వండి, మిగతా వాటికి తగ్గినప్పుడు ఇవ్వండి, అప్పుడు దాకా ఫుడ్ ఇవ్వమని చెప్పారు. ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఎన్ని రోజులు పడుతుంది పరిస్థితి మళ్ళీ నార్మల్కి రావాలంటే? ఎన్ని రోజులు పట్టే అవకాశం? మరొక 2-3 రోజుల్లో పరిస్థితి నార్మల్గా వస్తుందండి. ఎందుకంటే ఆ 3వ గండి కూడా పూర్తి చేస్తే ఈ యొక్క వాటర్, ఎందుకంటే పైన ఫ్లో అంతకుముందు 6000 క్యూసెక్కుల నుంచి ఇప్పుడు 1500కి వచ్చింది, అంటే బాగా తగ్గింది. అయితే అక్కడ గండి నుంచి బయటకు వచ్చిన వాటర్ ఇక్కడ రావడానికి 10 కిలోమీటర్లు ఒక 10 అవర్స్ దాకా పడుతుంది అన్నారు. ఆ 10 అవర్స్ అయిన తర్వాత ఇది ఖచ్చితంగా తగ్గుముఖం. అంటే మళ్ళీ వాటర్ రావడంతో ప్రజలందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఏం జరుగుతుందో ప్రమాదం అనే ఆందోళన ఉన్నారు. ఏం చెప్తారు ప్రజలకు? ఎట్లా భరోసా? భయాందోళన అవసరం లేదండి, ఎందుకంటే ఫ్లో తగ్గింది, పైన ఫ్లో తగ్గింది. అందువల్ల భయపడాల్సిన అవసరం లేదు. రేపు సాయంకాలానికి ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుందని తెలియజేస్తుంది. మిగిలిన చోట్ల పంపిణీ ఎలా జరుగుతుంది? అంత సవ్యంగా జరుగుతుంది? ఏమైనా ఇబ్బందులు? నేను ఇప్పుడు 32వ వార్డుకు పోయించానండి. సక్రమంగా జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. చక్కగా ఐటమ్స్ అన్నీ 25 కేజీల రైస్ కావచ్చు, బంగాళాదుంపలు ఒక 2 కేజీలు, అదేవిధంగా ఉల్లిపాయలు 2 కేజీలు, పంచదార 1 కేజీ, కందిపప్పు 1 కేజీ, పామాయిల్ వచ్చి 1 లీటర్ ఇస్తున్నారు. అంతేకాకుండా వాటితోటే ముఖ్యమంత్రి గారు చిన్న పిల్లలు ఉంటారు, అందుకని వాళ్ళకి బిస్కెట్లు కూడా ఒక 6 ప్యాకెట్లు ఇవ్వమని, అదేవిధంగా యాపిల్స్ ఒక 6 ఇవ్వమని, నూడిల్ ప్యాకెట్స్ ఒక 3 ఇవ్వమని, పాలు 2 లీటర్లు ఇవ్వమని, వాటర్ బాటిల్స్ ఒక 6 ఇవ్వమని ఇచ్చారు. అవి కూడా పంపిణీ చేస్తున్నారు. ఈ విధంగా ఈరోజు ఎవ్వరూ ఇబ్బంది పడకూడదని అన్నీ చేస్తూ ఉన్నాం. పూర్తిగా ఇల్లు అన్నీ కూడా పూర్తిగా నాశనం అయినాయి. అంటే ఈ సరుకులు ఎట్లా వండుకోవాలి? వంట గ్యాస్ సంబంధించి ఎట్లాంటి కార్యక్రమం? అంటే యాక్చువల్గా ఎక్కడైతే ఇల్లు డ్యామేజ్ అయినా దాని మీద ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. త్వరలో డెసిషన్ తీసుకొని వాళ్ళకి ఏం చేయాలో సహాయం చేయడం జరుగుతుంది. ఇది చూస్తున్నాం కదా, మంత్రి నారాయణ నేరుగా సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ఇక్కడ సింగనగర్ కూడా వచ్చి క్షేత్రస్థాయిలో పరిస్థితులను కూడా గమనించిన పరిస్థితి. మరోవైపు ఏదైతే నిత్యావసర సరుకులు పంపిణీ ఉన్నాయో అవన్నీ కూడా ఇటువైపు వరద వస్తున్న వైపు వాళ్ళకి అందించే విధంగా కూడా కార్యాచరణ చేస్తున్నామని చెప్తున్నాం. మరోవైపు ఈ సింగనగర్ కాకుండా మిగిలిన ప్రాంతాలు ఏదైతే వరద తగ్గిన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఎక్కడికక్కడ నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాము. 25 కేజీల బియ్యం, అదేవిధంగా కందిపప్పు, పంచదార, వంట నూనె ఇట్లా అన్నీ కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వంట గ్యాస్కి సంబంధించి కూడా వాళ్ళకి అందించే విధంగా కూడా కార్యాచరణ చేస్తున్నాం. ఏదేమైనా సరే మరొక రేపు సాయంత్రానికి ఖచ్చితంగా పరిస్థితులన్నీ కూడా
పరిస్థితులను కూడా మొత్తం అందుబాటులోకి వస్తాయి, ఖచ్చితంగా అంతా కూడా కంట్రోల్ అవుతుందని చెప్పి మంత్రి నారాయణ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ సింగనగర్లో పరిస్థితి. వీడియో ప్రసాద్ మన RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.